అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. ఈరోజు నేను సోరియాసిస్ స్కిన్ డిసీజ్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. సోరియాసిస్ అంటే ఏంటి అసలు? ఆ స్కిన్ డిసీజ్ ఏ విధంగా మనకి ఎఫెక్ట్ అవుతది? మనకి సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది వచ్చినప్పుడు ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి మనకి? దీనికైతే గనక ఏ విధమైన ట్రీట్మెంట్ తీసుకుంటే గనక పర్మనెంట్‌గా తగ్గుతుంది అనే దాని గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోరియాసిస్ అంటే ఏంటి? సోరియాసిస్ అనేది ఇదొక స్కిన్ డిజార్డర్ అనేసని అంటూ ఉంటామండి. ఇదొక క్రానిక్ నాన్ ఇన్‌ఫ్లమేటరీ స్కిన్ డిజార్డర్ అనేసని అంటామండి. ఇది బేసికల్‌గా ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేసి అని కూడా అంటాము. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే గనుక మనకేంటంటే, మన శరీరంలో నుంచి వచ్చిందే కానీ, మనకి బయట నుంచి దేని వలన ఇన్ఫెక్ట్ అయిన డిసీజ్ అనేది కాదిది. సో, ఇంకోటేంటంటే, ఈ డిసీజ్ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్‌ఫర్ అయ్యే డిసీజ్ అనేది కూడా కాదిది. ఇది బేసికల్‌గా మనకేంటంటే, మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ డిస్‌ఫంక్షన్ వల్ల రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు, దానివల్ల మనకి ఎఫెక్ట్ అనేదే తప్పించి, ఇది బయట నుంచి దేని వలనో ట్రాన్స్‌ఫర్ అనేది కాదిది మనకి సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది. యూజువల్‌గా ఏంటంటే, ఇది రావడానికి కారణం ఏంటంటే, మన బాడీలో ఒక రోజుకి 9% నార్మల్ సెల్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. 9% ఆఫ్ ద నార్మల్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఎపిడెర్మల్ సెల్స్ అనేటివి ఉంటాయో మన బాడీలో, ఎపిడెర్మల్ సెల్స్ వాటికంటే మనకి ఈ నార్మల్ సెల్స్ రేంజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందో, అప్పుడు మనకి ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది రావడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో, అవి ట్రిగ్గర్ అవ్వడానికి ఛాన్సెస్ అంటే గనుక కాజెస్ అంటే గనుక మనకి ఏదైనా సైకలాజికల్ స్ట్రెస్, యాంగ్జైటీ, టెన్షన్, డిప్రెషన్ ఇటువంటివి ఏవైనా ఉన్నా కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా హెరిడిటరీ మనకి జెనెటికల్‌గా హెరిడిటరీ ఇష్యూస్ ఏవైనా ఉన్నా కూడా వాటి వల్ల కూడా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇదే కాకుండా మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మన 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 డైలీ రొటీన్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్‌లో ఏమైనా ఎర్రర్ ఉన్నా కానివ్వండి, వాటిలో చేంజెస్ ఉన్నా కూడా వాటి వల్ల కూడా వచ్చే ఛాన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఆటో ఇమ్యూన్ డిస్‌ఫంక్షన్. మన ఇమ్యూన్ సిస్టమ్ డిస్‌ఫంక్షన్ వల్ల కూడా రావడానికి అవకాశం అనేది కనిపించొచ్చండి. సో, ఇలాంటి కాజెస్ వల్ల మనకి ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది వస్తుంటది. మేజర్‌గా అయితే గనుక మనకి సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ వల్ల ప్రెజెంట్ జనరేషన్‌లో అయితే గనుక ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్‌లో కానివ్వండి, ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది. ఎక్కువగా వర్క్ స్ట్రెస్ కానివ్వండి, ఫ్యామిలీ స్ట్రెస్ కానివ్వండి ఉన్నా కూడా మనకి ఏంటంటే ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. మనకేంటంటే ఈ సోరియాసిస్ కూడా చాలా టైప్స్ ఉంటాయండి. దీంట్లో మనకి ప్లేగ్ సోరియాసిస్ అని చెప్పేసి, ఎరిథ్రోడెర్మల్ సోరియాసిస్ అని చెప్పేసి, ఇన్వర్స్ సోరియాసిస్ అని, గట్టెడ్ సోరియాసిస్ అని, పస్టులర్ సోరియాసిస్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ప్లేగ్ సోరియాసిస్ అంటే ఏంటంటే యూజువల్‌గా స్కిన్ డ్రైనెస్ అనేది స్కేలీగా కనిపిస్తూ ఉంటుంది. ఎరిథ్రోడెర్మల్ సోరియాసిస్ అంటే ఏంటంటే, ఇది బాడీ మొత్తం ప్యాచెస్ అనేటివి బాడీ మొత్తం వచ్చేస్తూ ఉంటాయి. సో, బాడీ అంతా ఇచ్చింగ్‌గా కనిపిస్తూ ఉంటుంది. స్కిన్ అంతా పీల్ అయిపోయి రెడ్డిష్ కలర్ కిందకి ఫార్మ్ అయిపోవడం అలాంటివి కనిపిస్తూ ఉంటాయి ఎరిథ్రోడెర్మల్‌లో. నెక్స్ట్ పస్టులర్ సోరియాసిస్. మనకి బాడీ పైన ఎక్కడైతే ప్యాచెస్ ఉంటాయో, ఆ ప్యాచెస్ అనేటివి పస్‌తో ఫిల్ అయ్యి ఉండడం ఇటువంటి చేంజెస్ అనేటివి కనిపిస్తూ ఉంటాయండి. నెక్స్ట్ ఇన్వర్స్ సోరియాసిస్. ఇన్వర్స్ సోరియాసిస్ అనేది యూజువల్‌గా ఏంటంటే మనకి స్కిన్ ఫోల్డింగ్స్‌లో లైక్ మెడ దగ్గర కానివ్వండి, థైస్ రీజియన్‌లో కానివ్వండి, యాక్సిలరీ రీజియన్‌లో కానివ్వండి మనకి ఈ ఏమంటారు ఇన్వర్స్ సోరియాసిస్ అనేది కనిపించడానికి అవకాశం అనేది ఉంటుంది. గట్టెడ్ సోరియాసిస్. ఈ గట్టెడ్ సోరియాసిస్ అంటే యూజువల్‌గా ఏంటంటే ఇది మనకి ఎక్కువగా చిన్న పిల్లల్లో కనిపించనీకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ గట్టెడ్ సోరియాసిస్‌లో ప్యాచ్ అనేది లిజన్ అనేది మనకి 1 సెంటీమీటర్ డయామీటర్‌లో 1-1.5 సెంటీమీటర్ డయామీటర్‌లో మనకి స్మాల్ లిజన్ లాగా కనిపిస్తూ ఉంటుంది గట్టెడ్ సోరియాసిస్. ఎక్కువగా అయితే గనుక చిన్న పిల్లల్లో అడల్ట్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటామనమాట. సో, ఇవి సోరియాసిస్ టైప్స్ అన్నట్టు. సో, మనకి దీంట్లో ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి అంటే కనుక మనకి సివియర్‌గా ఇచ్చింగ్ ఉండడం కానివ్వండి, బర్నింగ్ సెన్సేషన్ ఉండడం కానివ్వండి, స్కిన్ అంతా డ్రై అయిపోయి స్కేలీ లాగా, ఫ్లేక్స్ లాగా పొట్టులాగా రాలిపోవడం కానివ్వండి, మనకి ఇచ్చింగ్ రాగానే మనం రబ్ చేయగానే వెంటనే పొట్టులాగా రాలడం కనిపిస్తూ ఉంటుంది. స్కిన్ కలర్ కూడా మనకి సిల్వరిష్, వైటిష్ ఫ్లేక్స్ లాగా మనకి స్కిన్ కలర్ కూడా షైనీ లాగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకిది ప్యాచెస్ కూడా మనకు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్కువగా డ్రైనెస్ అయిపోవడం వల్ల మనకి ప్యాచెస్ దగ్గర క్రాక్స్ లాంటివి, ఆ క్రాక్స్ నుంచి కొన్నిసార్లు బ్లీడింగ్ లాంటిది కూడా కనిపించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎక్కువగా ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది ఏంటంటే సమ్మర్ సీజన్‌లో, వింటర్ సీజన్‌లో కానివ్వండి ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. స్కిన్ డ్రైనెస్ ఎక్కువగా అయిపోవడం వల్ల ఇది ఎక్కువగా ఫేస్ చేస్తారన్నమాట. సో, ఇలాంటి సింప్టమ్స్ అనేటివి మనకి సోరియాసిస్ స్కిన్ డిసీజ్‌లో కనిపిస్తూ ఉంటాయి. సో, ఈ ప్రాబ్లమ్‌కి అయితే గనుక మనకి హోమియోపతిలో అయితే గనుక బెస్ట్ మెడిసిన్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఎందుకనేసనంటే ఇలాంటి ఈ స్కిన్ డిసీజెస్‌కి మనం అలోపతి ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎన్ని రకాల ఆయింట్‌మెంట్స్ అప్లై చేసినా కానివ్వండి, ఎక్స్‌టర్నల్‌గా ఎన్ని రకాల మెడిసిన్స్ టాబ్లెట్స్ తీసుకున్నా, ఎక్స్‌టర్నల్‌గా ఎన్ని అప్లై చేసిన ఆయింట్‌మెంట్స్, క్రీమ్స్ ఎన్ని అప్లై చేసినా కానివ్వండి, వీటికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండదు. అది అప్లై చేసినంత వరకు మాత్రమే బావుంటుంది. అది పోతుంది. మళ్ళీ తర్వాత 1 డే మీరు స్టాప్ చేయగానే మళ్ళీ
యాజ్ ఇట్ ఈస్‌గా రిటర్న్ బ్యాక్ కనిపిస్తూనే ఉంటుంది ఆ ప్యాచ్ అనేది. సో, అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేసని అంటే గనక మనకి హోమియోపతిలో మాత్రమే ఉంది. ఎందుకంటే హోమియోపతిలో మెడిసిన్స్ అనేటివి మనం రూట్ కాజ్ నుంచి ఇండికేట్ చేస్తాం. సో, ఎప్పుడైతే మనము రూట్ కాజ్ అంటే ఎప్పుడైతే మనం ఒక డిసీజ్‌కి ట్రీట్మెంట్ ఇస్తామో అప్పుడే అది ఫ్యూచర్‌లో మళ్ళీ మనకి ఎప్పటికి రిపీట్ అవ్వకుండా, రీఅకర్ అవ్వకుండా పర్మనెంట్‌గా తగ్గించుకునే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో, ఇలాంటి ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతూ ఉంటే కనుక హోమియోపతి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. మా దగ్గర మెడినైన్ హాస్పిటల్‌లో సోరియాసిస్ ప్రాబ్లమ్‌కి మంచి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్‌గా ఉందండి. సో, మీరొచ్చి సంప్రదించండి. ఇక్కడ మీకు డాక్టర్స్ మెడినైన్ హాస్పిటల్‌లో మెడిసిన్స్‌తో పాటు డైట్, ఎక్సర్సైజ్, ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. అండ్ ఈ హోమియోపతి మెడిసిన్స్ ఏంటంటే కంప్లీట్‌లీ 0% సైడ్ ఎఫెక్ట్ లేని మందులండి. ఇవి మనకు నేచురల్‌గా చెట్ల నుంచి ప్రిపేర్ చేసిన మందులు కాబట్టి ఎటువంటి స్టెరాయిడ్ మెడిసిన్ మిక్సింగ్ అనేది ఉండదు. ఇవి కంప్లీట్‌లీ 0% సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్స్ అండి. థాంక్ యూ సో మచ్.